మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా అధికారులు ప్రభుత్వ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మర్రిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించడంతో మండల తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్, విద్యాశాఖ అధికారి ధనలక్ష్మి హాస్టల్ను పరిశీలించారు. నందవరం మోడల్ స్కూల్ బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టల్స్, కస్తూరబా గాంధీ విశ్వవిద్యాలయం హాస్టల్ మరియు కంపసముద్రం హాస్టల్ను అధికారులు పరిశీలించారు. తనిఖీ సందర్భంగా వసతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు మరియు స్నాన గదులతో పరిశుభ్రత చాలా అధ్వాన్నంగా ఉందని అధికారులు గమనించారు. ముఖ్యంగా మర్రిపాడు బాయ్స్ హాస్టల్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. కనీస శానిటేషన్ సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మర్రిపాడు బాయ్స్ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై పూర్తి విచారణ జరిపి జిల్లా అధికారులకు నివేదిక సమర్పిస్తామని తహసీల్దార్కు వెల్లడించారు. ఎట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ లో ఉండేది ఇడ్లీ పాత్ర అంతా ఉండి రెడీ చేసుకుంటారు. గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మరిపాడు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ స్కూల్, ఏబీవీపీ స్కూల్ తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మనకి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల ఒక 2 రోజుల క్రితం ఆత్మకూరులో గవర్నమెంట్ హాస్టల్లో 11 మంది విద్యార్థులు అస్వస్థకు గురై హాస్పిటల్ కోసం నీరు కలుసుకోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడిందనే ఉద్దేశంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన ఉన్నటువంటి అన్ని మండలం అన్ని ప్రభుత్వ హాస్టల్స్ కూడా తనిఖీ చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు మార్నింగ్ నుంచి మన మొదటగా అన్నవరం ఏపీ మోడల్ స్కూల్, తర్వాత ఏబీవీపీ స్కూల్, తర్వాత గవర్నమెంట్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఇక్కడ బాయ్స్ హాస్టల్, తర్వాత కంపసముద్రంలో ఉన్నటువంటి మనకి 4 హాస్టల్స్లో ఒక బ్రాహ్మణపల్లి హాస్టల్ పిల్లలు లేనందువల్ల నచ్చడం లేదు. కంపసముద్రం హాస్టల్ మాత్రం రన్నింగ్లో ఉందని తెలిసింది. ఆ హాస్టల్ కూడా అది తర్వాత అక్కడికి వెళ్ళి దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ తనిఖీ చేసినటువంటి అన్ని హాస్టల్స్లో చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి. కొన్నిట్లో ఈ గవర్నమెంట్ హాస్టల్స్ అవన్నీ కూడా నేను ఇంటికి తీసుకొచ్చాను. ఈవినింగ్ దాని మీద కూడా అవగాహన కార్యక్రమం కోసం అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయి అధికారులతో